బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులు పూజలు చేసేందుకు అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులు పూజలు చేసేందుకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులు పూజలు చేసేందుకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ శశిధర్ గారు అందిస్తారు. శశిధర్ గారు చెప్పండి, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు కేసు అయితే కీలక మలుపు తిరిగినట్లుగా తెలుస్తుంది. మరి దీని గురించి మీరేమంటారండి? కోర్టు తీర్పును విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తా ఉంది. జ్ఞానవాపి మసీదు కాదది, కాశీ విశ్వనాథుని యొక్క దేవాలయం అది, జ్ఞానవాపి మందిరం అది. మొదటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక్కొక్కటి సాక్ష్యాలు అధికారిక కోర్టు ముందర నమోదవుతా ఉన్నాయి. అక్కడ బయటి నుంచి స్ట్రక్చర్ చూస్తేనే తెలుస్తుంది అది హిందూ దేవాలయం అని చెప్పేసి. కానీ ఇంతకాలం అది దాన్ని అసాక్ష్యాలను ముందర పెట్టి, అబద్ధాల ముందర పెట్టి అనేక వాదనలు వినిపించారు. అది అక్బర్ కట్టిండు అని కొంతకాలం వాదించారు ముస్లిం పక్షాలు. స్వయంగా మొన్న ఏఎస్ఐ సర్వే లోపల ఖచ్చితంగా అక్కడ ఔరంగజేబు చేయబడినటువంటి శిలాఫలకం ఏదైతుందో అది కూడా 32 శిలాఫలకాలు బయటపడ్డాయి. హిందూ దేవీ దేవత మూర్తుల యొక్క విగ్రహాలు బయటపడ్డాయి. అదేవిధంగా నంది, సాక్షాత్తు మనకు నంది ప్రత్యక్ష సాక్ష్యం. జ్ఞానవాపి వైపు నందీశ్వరుడు 354 సంవత్సరాలుగా అదే జ్ఞానవాపి, అది కాశీ విశ్వనాథుని మందిరం అని అటువైపు తిరిగి అట్టే చూస్తూ వేచి చూస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క సాక్ష్యం అధికారికంగా నమోదవుతుంది. ఇవాళ కేవలం పూజలకు ఏదైతే ఉందో తాత్కాలికమైనటువంటి విజయమే, పూర్తి విజయం సాధిస్తాం. అందులో పూర్తి విజయం సాధించి కాశీ విశ్వనాథుని దేవాలయం అయోధ్య తరహా లోపట భవ్యమైనటువంటి కాశీ విశ్వనాథుని దేవాలయం పునర్నిర్మాణం ఈ జాతీయ సంకల్పము, అది నెరవేరి తీరుతోంది. ఓకే అండి, మరి మసీదులో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మసీదులో అయితే పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరినటువంటి సందర్భం చూసాం. మరి కోర్టు నుంచి సానుకూలంగా అయితే స్పందన వచ్చింది. మరి దీనికి సంబంధించి మరి ఆర్కియాలజీ సార్, నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, ద్వారా ప్రజలకు తెలియాలా, నిన్న మొన్న ఆర్కియాలజీ సర్వే రిపోర్ట్ లో కూడా హిందూ దేవాలయం స్ట్రక్చర్ బయటపడింది. అవును, ఆనవాళ్ళు కనిపించాయని కూడా మనం నిన్నటి వరకు చూసాము. పేర్కొనలేదు, ఎక్కడ కూడా దాన్ని మసీదుగా పేర్కొనలేదు. మొన్న ఇచ్చే రిపోర్ట్ లో కూడా అక్కడ ఉంది మందిరము. అది కలంకిత కట్టడాలు ఏవై విదేశీ దురాక్రమణదారులు, ఇస్లామిక్ మతోన్మాద దారుల లోపల మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు అయోధ్య రామ మందిరము, కాశీ విశ్వనాథుని మందిరము, మధుర శ్రీకృష్ణ మందిరంతో పాటు ఈ దేశం లోపల 40,000 దేవాలయాలను కూల్చి అహంకార పూరితమైనటువంటి కట్టడాలు కట్టుకున్నారు కదా. ఖచ్చితంగా ఈ జాతి మళ్ళీ ఇప్పుడు పునర్వైభవం సాధించాలనేటువంటి సంకల్పంతో రాజ్యాంగ ప్రకారంగా చట్టబద్ధంగా చట్టాలకు లోబడి అన్ని సాక్ష్యాలను ముందర పెట్టి వాళ్ళు ఒక్కొక్కటి విజయం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది తాత్కాలిక విజయమే. ఈ విజయాన్ని, ఈ తీర్పును మేము కోర్టు యొక్క తాత్కాలికంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఆర్డర్ను మేము స్వాగతిస్తా ఉన్నాము. అంతిమ తీర్పు కూడా
హిందువుల పక్షాన్నే వస్తుంది, కాశీ జ్ఞానవాపి పక్షాన్నే వస్తుంది, కాశీ విశ్వేశ్వరుని పక్షాన్నే వస్తుంది. అది ఖచ్చితంగా కాశీ విశ్వనాథుని మందిరం అని రుజువు అవుతుంది కోర్టు లోపల. అక్కడ భవ్య కాశీ విశ్వనాథుని మందిరము పునర్నిర్మాణం జరిగి తీరుతుంది. అది మన కళ్ళతోటి చూస్తాం మనం. ఓకే అండి శశిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.